లిటరలీ ఈ కేసు గురించి తెలుసుకున్నాక నాకే భయం వేసింది. ఎందుకంటే కన్న కొడుకే వాళ్ళ అమ్మని ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఆ తర్వాత మట్టిలో హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఆడుతున్నాడు. जब मैं रहना पाऊंगा तो तेरे पास रे सोना भूल बेचैन। ఈ ఇన్సిడెంట్ ఛత్తీస్గఢ్ లోని జోష్పూర్ లో జరిగింది. జీత్రామ్ యాదవ్ వాళ్ళ అమ్మ గులాబీని చంపడానికి రీజన్ ఏంటి అంటే, జీత్రం మెంటలీ అన్స్టేబుల్. అతన్ని ఒక మంచి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లేది పోయి ఒక బాబా దగ్గరకు తీసుకుని వెళ్లి తాయెత్తు కట్టించారు. జీత్రం రోజు వాళ్ళ అమ్మతో గొడవ పడేవాడు. నాకు డబ్బులు కావాలి, నాకు తాగడానికి మందు కావాలి అని. జీత్రం తన మనసులో తనే మాట్లాడుకునేవాడు అండ్ పిచ్చి పిచ్చిగా పాటలు కూడా పాడేవాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు జీత్రం ని చూసి భయపడేవాళ్ళు. 27th August 2025 రోజు జీత్రం వాళ్ళ అమ్మతో గొడవ పడాడు. అది పెద్దదయ్యి వాళ్ళమ్మని గొడ్డలతో నరికి నరికి చంపేశాడు. ఆ తర్వాత మట్టిలో ఆడుకుంటూ పాటలు పాడుతున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు జీత్రంని పట్టుకోవడానికి ట్రై చేశారు. కానీ వీడు పోలీసుల మీద అటాక్ చేస్తున్నాడు. ఫైనల్లీ 2 గంటల సేపు తర్వాత జీత్రంని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజం చెప్తున్నా, ఈ కేసు గురించి తెలుసుకున్నాక నాకు భయం అండ్ బాధ రెండు వేసాయి. ఎందుకంటే ఇన్నేళ్లు కష్టపడి పెంచిన తల్లిని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అలా ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. ఆ తర్వాత వీడి మొహంలో కూడా ఎలాంటి భయం అండ్ బాధ కూడా లేదు.